టీఆర్టీలో భాగంగా ఈరోజు విద్యా దృక్పథాల్లో మనం స్వాతంత్రం తర్వాత ఏర్పడిన అనేక రకాలైనటువంటి విద్యా కమిటీలను కమిషన్లను గురించి తెలుసుకుందాం. దీన్ని ఆధునిక కాలంగా భావించవచ్చు. 1947 నుంచి 1985 వరకు వచ్చిన కమిషన్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్వాతంత్రానంతరం విద్యాభివృద్ధికి అనేక రకాలైనటువంటి వ్యూహరచనలు చేశారన్నమాట. విద్యా అభివృద్ధి జరిగేటందుకు వీలుగా వివిధ స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి పద్ధతుల గురించి, విభిన్న ప్రక్రియలను గురించి విశ్లేషించి విద్యాభివృద్ధికి తగినటువంటి సూచనలు చేసేందుకు భారత ప్రభుత్వం కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ విధానాలను అనుసరించి వాటి వెలుగులో రాజకీయ పద్ధతులను అనుసరించి అనేక విద్యా కమిటీలను కమిషన్లను ఏర్పాటు చేసింది, నియమించింది. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మనం ఈరోజు చూద్దాం. అందులో ముఖ్యమైనవి రాధాకృష్ణన్ కమిషన్ 1948 నుంచి 49 ఈ సంవత్సరంలో ఏర్పడింది. మొదలియార్ కమిషన్ 1952 నుంచి 53, కొఠారి కమిషన్ 1964 నుంచి 66 వరకు, జాతీయ విద్యా విధానం 1968. ఈ 4 కమిషన్లు గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. రాధాకృష్ణన్ కమిషన్ 1948 నుండి 49 వరకు. స్వాతంత్రం వచ్చిన వెంటనే భారతీయ ఉన్నత విద్య భారతదేశ అవసరాలకు అనుగుణంగా పునర్నిర్మించేందుకై భారత ప్రభుత్వం తొట్టితల్లి ప్రయత్నంగా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ని 1948లో నియమించింది. 1948లో ఏం చేసింది? విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ని ఏర్పాటు చేసిందన్నమాట. మనకు స్వాతంత్రం వచ్చింది, మన విద్యను మనమే బాగు చేసుకోవాలి, మన విద్యా విధానాన్ని మనం పునర్నిర్మించుకోవాలి, మన దేశానికి అవసరమైనటువంటి రకాలైనటువంటి సాంకేతిక విద్యను విద్యార్థులకు అందించాలి, అన్ని రకాలుగా మనం అభివృద్ధి సాధించాలి. అందుకని మన అవసరాలకు అనుగుణంగా విద్యను ఏం చేయాలి? పునర్నిర్మించి ఆ విద్యని అందరికీ అందించాలి. అందుకోసం ఈ కమిషన్ని, రాధాకృష్ణన్ కమిషన్ని వేసిందనమాట. ఈ కమిషన్కు ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దీనికి నేతృత్వం వహించారు కాబట్టి దీనికి రాధాకృష్ణన్ కమిషన్ అని పేరు వచ్చింది. ఆయన గొప్ప విద్యావేత్త మరియు తత్వవేత్త. తన యొక్క సిఫారసులను, తన యొక్క సూచనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ తన సిఫారసులను ఉన్నత విద్య కోసమే చాలా వరకు సిఫారసులు చేసిందన్నమాట. సూచనలను ఇవ్వడం జరిగింది, ఉన్నత విద్య కోసమే జరిగింది. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, కళాశాల విద్య కాదు, ఉన్నత విద్య కోసం అనేక రకాలైనటువంటి సూచనలను ఇచ్చిందనమాట. ఈ ఉన్నత విద్య లక్ష్యాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఉన్నత విద్య కోసం చేసినటువంటి సిఫారసులని చూద్దాం. విభిన్న రంగాల్లో నాయకత్వాన్ని తయారు చేయడం. విభిన్న రంగాలంటే వ్యవసాయం, వాణిజ్యం మాత్రమే ఉండింది. శాస్త్ర సాంకేతిక రంగాలు, గణితం, తర్కం, మిగిలిన అన్ని రంగాలలో నాయకత్వాన్ని తయారు చేయాలి. అంటే దేశాన్ని ముందుకు నడిపించగలిగేటువంటి నాయకుల్ని తయారు చేయాలి. అన్ని టీమ్ లీడర్స్ అన్నమాట. ఇప్పుడు మనం టీమ్ లీడర్స్ అంటాం కదా, నాయకత్వాన్ని అన్ని రంగాల్లో నాయకుల్ని తయారు చేయగలగాలి. నాగరికత, సంస్కృతిని పరిరక్షించాలి. మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయన్నమాట. వివిధ ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పరిరక్షించాలి. వాటి యొక్క ఉనికిని పోగొట్టుకోకుండా మనం పాశ్చాత్య సంస్కృతిలో పడి మన యొక్క సంస్కృతిని పోగొట్టుకోకుండా పరిరక్షించాలి. నాగరికతని అభివృద్ధి చేయాలి. ఈ 2 ముఖ్యమైన అంశాలు అన్నమాట. మనుషుల్లో నాగరికతని పెంపొందించాలి, విద్యని అందించాలి, శాస్త్ర సాంకేతికాల్ని అందించాలి, నైతికతను పెంపొందించాలి, మోరల్ వాల్యూస్ అనేవి రావాలన్నమాట. ప్రతి ఒక్కరిలోనూ ఇవి పెంపొందించడానికి కృషి చేయాలి. ఎలా పెంపొందించాలి అనేవి కూడా ఈ రాధాకృష్ణన్ కమిషన్ చెప్పిందన్నమాట. పౌరసత్వ శిక్షణ, భారతదేశ పౌరుడిగా
నువ్వు ఎలా ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలు నువ్వు చేయగలగాలి, పౌరుడిగా నీ బాధ్యతలేంటి, హక్కులేంటి, ఈ పౌరసత్వ శిక్షణ కూడా ఉండాలన్నమాట. నూతన భావాల అన్వేషణ, ఏమైనా కొత్త పద్ధతులు, కొత్త ప్రయోగాలు, కొత్త వాటి గురించి అన్వేషణ జరగాలి. అంటే ఉన్నత విద్యలో ఇవన్నీ విద్యార్థి డిస్కవరీ లెర్నింగ్ ఇవన్నీ చేయగలిగితే మన దేశం పురోగభివృద్ధిని సాధిస్తుందని రాధాకృష్ణన్ కమిషన్ అభిప్రాయపడింది అన్నమాట. ఇందుకై విశ్వవిద్యాలయాల్లో ఏం చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, చేపట్టవలసిన అంశాలేంటి, బాగు చేయాల్సిన అంశాలేంటి, వాటి గురించి రాధాకృష్ణ కమిషన్ కొన్ని సూచనలు చేసింది. అంటే విశ్వవిద్యాలయాలలో మార్పులు చేయాలి, ఏమేం మార్పులు చేయాలి, ఎటువంటి మార్పులు ఉండాలి. అప్పట్లో ఉన్నత విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వాతంత్రానికి పూర్వమంతా ప్రాథమిక విద్య వరకే ప్రాధాన్యతనిచ్చారు. సాంకేతిక విద్యకు కూడా స్వాతంత్రానికి ఓన్లీ ఒక 4-5 సంవత్సరాల ముందే సాంకేతిక విద్యను పాఠశాల విద్యలో భాగంగా, కళాశాల విద్యలో భాగంగా చేసి కొన్ని సాంకేతిక పరమైనటువంటి వాటిని విద్యార్థులకు నేర్పించారు. వాటి కోసం ప్రధానమైన సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వాటిలలో ప్రధానమైనవి ఇక్కడ విశ్వవిద్యాలయాలలో నేర్పించాలి అని చేపట్టవలసిన అంశాల గురించి ఈ రాధాకృష్ణ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రథమ స్నాతక విద్యా కాల పరిమితిని 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు పెంచడం అన్నమాట. ఈ విద్యను మనం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి, స్నాతకోత్సవం అంటే విశ్వవిద్యాలయ విద్యను పెంచడం. విశ్వవిద్యాలయ తరగతులన్నింటిలోనూ మతానికి సంబంధించిన, నైతిక విలువలకు సంబంధించినటువంటి విషయాలను పాఠ్యాంశాలుగా బోధించాలి. మన భారతదేశం ఎలాగంటే వివిధ మతాలకు, కులాలకు, ఆచారాలకు, అలవాట్లకు, సంస్కృతికి నిలయం అన్నమాట. ఈ విశ్వవిద్యాలయాలలో కూడా వాటికి సరైన పరిరక్షణ కావాలి అంటే వాటి గురించి బోధించాలి, వాటిని గురించి విద్యార్థికి తెలిసి ఉండాలి. అందుకని ఈ నైతిక విషయాలను, వాటికి సంబంధించిన పాఠ్యాంశాలను కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా బోధించాలని భావించారు. విశ్వవిద్యాలయ దశలో ప్రాంతీయ భాషలను కూడా బోధనా భాషలుగా ప్రవేశపెట్టాలి. తెలుగు, సంస్కృతము, కన్నడము, మరాఠీ ఇలాంటి ప్రాంతీయ భాషలను కూడా విశ్వవిద్యాలయాల్లో పీజీ చేశారన్నమాట. వీటన్నిటిలో కూడా విశ్వవిద్యాలయాల్లో సమయానుకూలంగా సమమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణ కమిషన్ ప్రకారం అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉందన్నమాట. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా వీటికి సరి అయిన అవకాశం కల్పించాలి. ఆ బోధనా భాషలు కూడా ఉండాలి. విశ్వవిద్యాలయాల కార్యక్రమాలను సమన్వయపరిచి సమాన విద్యా ప్రమాణాలను సాధించడానికి ఒక శాశ్వతమైన సంఘాన్ని నెలకొల్పాలి. విశ్వవిద్యాలయాల్లో జరిగే కార్యక్రమాలన్నిటిని గురించి ఒక అవగాహన ఉండాలి, వాటిని సమన్వయపరచాలి. అన్ని యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలని సాధించాలి, సమాన విద్యా ప్రమాణాలన్నిటినీ సాధించాలి. కాబట్టి దీనికి ఒక శాశ్వతమైన సంఘం ఉంటే బాగుంటుంది. ఇది అన్నిటినీ సమన్వయపరిచి విద్యా ప్రమాణాలని పెంచగలుగుతుందని రాధాకృష్ణ కమిషన్ భావించిందనమాట. విశ్వవిద్యాలయాల స్థాయిలో వీటన్నిటి గురించి కాపాడేందుకు మాధ్యమిక విద్యా దశలో కూడా ప్రమాణాలు పెంచాలి. చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ సరిగా ఉంటే, ప్రాథమిక మాధ్యమిక విద్యా దశలో ప్రమాణాలు బాగుంటే విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా వాటిని పరిరక్షించడం జరుగుతుందన్నమాట. విశ్వవిద్యాలయ స్థాయిలో పరిరక్షణ మాత్రమే జరుగుతుంది కాబట్టి ప్రాథమిక స్థాయిలో వాటి ప్రమాణాలని పెంచాలన్నమాట. అదేవిధంగా మానవ వనరుల అవసరాల్ని గమనించి విశ్వవిద్యాలయాల్లో విద్యా విభాగాలను పునర్వ్యవస్థీకరించాలి. ఏ సబ్జెక్టు చెప్పడానికి ఎంతమంది ఆచార్యులు అవసరమవుతారు, ఎంతమంది మానవ వనరులు అవసరం అవుతాయో గమనించుకోవాలి. ఎంతమంది కావాలి, ఏ కోర్సులో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, దాన్ని బోధించడానికి తగినటువంటి మంది ఉపాధ్యాయులు ఉన్నారా లేదా, ఇటువంటివన్నీ చూసుకొని విద్యా విభాగాలను పునర్వ్యవస్థీకరించాలన్నమాట. మళ్ళీ వాటి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలి. అవసరమైన చోట నూతన విభాగాలను ప్రవేశపెట్టాలి.
అంతకుముందు గణితము, తర్కము, శాస్త్రము, తత్వశాస్త్రము ఇలాంటివే ఉండేవి అన్నమాట. దాని చోటులో కొత్త విభాగాలు, సాంకేతిక విభాగాల్ని జత చేయడం జరిగింది. సాంకేతికతను విశ్వవిద్యాలయ స్థాయిలోకి తీసుకొచ్చారన్నమాట. అప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని రాధాకృష్ణన్ కమిషన్ అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచాలి. విద్యా ప్రమాణం పెంచాలి అంటే కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల వేతనాలని పెంచాలి. పెంచి ప్రతిభ గల వారిని మాత్రమే ఈ వృత్తిలోకి ఆకర్షించాలన్నమాట. ప్రతిభ గల వారు రావాలంటే మంచి వేతనం ఇవ్వాలి. అందుకనే విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల వేతనాలను పెంచమని రాధాకృష్ణ కమిషన్ సూచించింది. విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులను 3 తరగతులుగా వర్గీకరించాలి. ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్. ఈ రాధాకృష్ణన్ కమిషన్ ప్రకారం ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ అని 3 తరగతులుగా వర్గీకరించారు. సాంకేతిక విద్యా కేంద్రాలు ప్రారంభించాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఉండాలన్నమాట. టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారానే సాంకేతికత అభివృద్ధి చెంది ప్రతి విద్యార్థి కూడా ఆ సాంకేతిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోగలుగుతాడు. అందుబాటులో ఉంటేనే కదా సాంకేతికత అభివృద్ధి చెందేది. అందుకని వాటి కోసం విద్యా కేంద్రాలని ప్రారంభించడం చేశారన్నమాట. వివిధ స్థాయిల్లో సాధారణ విద్యను బోధించాలి. అందరికీ అందుబాటులో విద్య ఉండాలి. సాధారణ విద్యను అందరికీ అందించాలి అని భావించారు. వివిధ స్థాయిల్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయి, యూనివర్సిటీ, విశ్వవిద్యాలయ స్థాయి, ఈ విధంగా రకరకాలుగా వివిధ స్థాయిల్లో విద్యను బోధించాలి, ఈ సాధారణ విద్యను అని రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. గ్రామ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు చాలా వరకు లేవు. చాలా దూరంగా పట్టణాలలో ఉన్నాయి. అందువల్ల చాలామంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళు 10వ తరగతి పాస్ అవ్వడం, లేకపోతే ఇంటర్మీడియట్తో కళాశాల స్థాయిలోనే ఆపేయడం జరుగుతూ ఉంటుంది. అదే వారికి అందుబాటులో కనుక విశ్వవిద్యాలయం ఉంటే ఉన్నత విద్యను చదువుతారు అని భావించారు. ఎందుకంటే ఈ రాధాకృష్ణన్ కమిషన్ ఎక్కువగా ఉన్నత విద్యకే ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి గ్రామీణ స్థాయిలో కూడా విశ్వవిద్యాలయాలు ఉండాలని భావించింది అన్నమాట. రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసులను అనుసరించి 1953లో విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని పునరుద్ధరించారన్నమాట. ఎందుకంటే ప్రభుత్వము విద్యకు ఖర్చు చేయాలి, అందరికీ విద్యను అందించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఎక్కువ డబ్బుని వినియోగించవలసి వస్తుంది. అందుకని రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఈ విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని పునరుద్ధరించారన్నమాట. 1956లో ప్రత్యేక శాసనం ద్వారా యూజీసీని చట్టబద్ధం చేశారు. ఈ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏ కమిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది? ఏ కమిషన్లో ఏర్పాటు చేసాం? సార్జెంట్ కమిటీ రిపోర్టు. అంటే స్వాతంత్రానికి ముందే యూజీసీని ఏర్పాటు చేశాం, కానీ దాన్ని చట్టబద్ధం చేయడానికి 1956, ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం పట్టింది. ప్రత్యేక శాసనం ద్వారా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని చట్టబద్ధం చేశారన్నమాట ఈ రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసులను అనుసరించి. ఆ తర్వాత శిక్షా విధానంలో మార్పు రావాలి. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ పరీక్షలతో సమన్వయం చేయాలి. తర్వాత విద్యా ప్రణాళికలో విద్యార్థులకు నైతిక విలువల్ని బోధించాలి. తర్వాత వాటి కార్యక్రమాలను నిర్వహించాలి. వాటన్నిటిని యూజీసీ ఆధ్వర్యంలో చేయాలని రాధాకృష్ణన్ కమిషన్ అభిప్రాయపడింది. దాని తర్వాత ఏర్పాటైనది మొదలియార్ కమిషన్. 1952-53 సంవత్సరంలో ఏం చేశారంటే విశ్వవిద్యాలయ విద్యలో ప్రమాణాలు పెంచాలి. ఈ ప్రమాణాల పెంపు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలని చెప్పింది రాధాకృష్ణన్ కమిషన్? మాధ్యమిక విద్యలోనే ప్రమాణాలు పెంచితే వాళ్ళు విశ్వవిద్యాలయానికి వచ్చేటప్పటికి ఇంకా ప్రమాణాలు పెంచి వాటిని పరిరక్షించాలని రాధాకృష్ణ కమిషన్ సూచించింది. అంటే మాధ్యమిక విద్యలోనే ప్రమాణాల పెంపు ప్రారంభం కావాలని చెప్పింది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? మాధ్యమిక విద్యకు సూచనలు ఇవ్వాలి, కాబట్టి మాధ్యమిక విద్యలో ప్రమాణాలని పెంచాలి అని చెప్పేసి
డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ గారి అధ్యక్షతన ఒక కమిటీని 1952లో నియమించింది. ఆయన పేరు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ కాబట్టి ఈ కమిషన్ని మనం మొదలియార్ కమిషన్ అని పిలుస్తున్నాం అన్నమాట. మొదలియార్ కమిషన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన 1952లో ప్రభుత్వం నియమించింది. ఇది ఎక్కడ ప్రమాణం పెంపు చేస్తుంది? మాధ్యమిక విద్యలో ప్రమాణాల పెంపుకి. ఉన్నత విద్యకి ఏం కమిషన్ చూసాము ఇప్పటి వరకు? మనం ఉన్నత విద్య కొరకు మనం రాధాకృష్ణన్ కమిషన్ చూసాం. విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో పెంపొందించడానికి రాధాకృష్ణ కమిషన్ చేస్తే, ఈ మాధ్యమిక విద్యలో ప్రమాణాల పెంపుకి మొదలియార్ కమిషన్ని వేశారన్నమాట. ఈ కమిషన్ మాధ్యమిక విద్యకు నిర్దేశనం చేసిన లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య పౌరసత్వ అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సిటిజన్షిప్. ప్రజాస్వామ్యంలో మనం స్వాతంత్రం వచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యంలో పౌరసత్వాన్ని అభివృద్ధి చేయాలి, పౌరుల్ని అభివృద్ధి చేయాలి. రెండవది వృత్తి సామర్థ్యం పెంపు. మన భారతదేశం ముఖ్యంగా వృత్తులపైన ఆధారపడింది. వ్యవసాయం వివిధ రకాలైనటువంటి వృత్తులపైన ఆధారపడింది కాబట్టి ఆ వృత్తిలో సామర్థ్యాన్ని పెంపొందించాలి, ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి, క్వాలిటీ పెంచాలి. దీనికోసం మాధ్యమిక విద్యకు నిర్దేశనం చేశారన్నమాట. మూర్తిమత్వ అభివృద్ధి. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రతి ఒక్కరిలో ఈ మూర్తిమత్వాన్ని సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయగలగాలి. విద్యార్థి దశలోనే, మాధ్యమిక దశలోనే ఈ మూర్తిమత్వం అభివృద్ధి చెందితే ఉన్నత దశకు వచ్చేటప్పటికి విద్యార్థి సరియైన జీవనాన్ని, సరైన విద్యను గడించి పెంపొందించగలడు అన్నమాట. నాయకత్వ అభివృద్ధి. నాయకత్వ లక్షణాలను, డెవలప్మెంట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ మాధ్యమిక దశలోనే అభివృద్ధి చేయగలగాలి. అప్పటికప్పుడు లీడర్స్ అయిపోరు కాబట్టి దాన్ని చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలని విద్యార్థిలో అభివృద్ధి చేయాలి, మూర్తిమత్వాన్ని కూడా పెంపొందించాలి. ఈ లక్ష్యాల సాధనకు మాధ్యమిక విద్యలో సాధించాలి అంటే దాన్ని సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ మొదలియార్ కమిషన్ నొక్కి ఒక్కాణించింది. కొన్ని రకాలైనటువంటి సూచనలను ఇచ్చిందనమాట. అందుకు దీన్ని సంస్కరించడానికి, మాధ్యమిక విద్యలో ప్రమాణాలు పెంపొందించడానికి కొన్ని సూచనలు చేసిందన్నమాట. మాధ్యమిక విద్యను ప్రయోజనకరంగా చేయడానికి దాని యొక్క కాల పరిమితిని పొడిగించి 12 సంవత్సరాల విద్యను ఏర్పాటు చేయాలి. 12 సంవత్సరాలు స్కూల్లోనే విద్యార్థి చదవాలి. 12 సంవత్సరాలు, 1 నుంచి 12 తరగతులు అన్నమాట. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 సంవత్సరాల విద్యను ఏర్పాటు చేయాలి. విద్యానంతరం వచ్చే ఈ మాధ్యమిక విద్య 7 సంవత్సరాలు 2 దశలుగా ఉండాలి. ప్రాథమిక విద్య తర్వాత వచ్చే ఇది మాధ్యమిక విద్య మొత్తం 7 సంవత్సరాలు 2 దశల్లో ఉండాలన్నమాట. మొదటి 3 సంవత్సరాలు 6, 7, 8 తరగతులు మధ్య మాధ్యమిక దశగాను, తర్వాత 4 సంవత్సరాలు 9, 10, 11, 12 ఇదేమో మాధ్యమికోన్నత దశగాను ఉండాలి. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఇదే. 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక దశ, 6, 7 ప్రాథమిక విద్య, 6, 7, 8 తరగతులేమో మధ్య మాధ్యమిక దశ, 9, 10, 11, 12 తరగతులు మాధ్యమికోన్నత దశగాను ఉండాలి. మాధ్యమికోన్నత దశలో బహుళార్థక సాధక మాధ్యమికోన్నత పాఠశాలను స్థాపించాలి. అంటే మల్టీపర్పస్ స్కూల్స్ ఉండాలి. మల్టీపర్పస్ స్కూల్స్లో రకరకాలైనటువంటి విద్యల్ని బోధించవచ్చు అన్నమాట. వృత్తి విద్యలు, సాంకేతిక విద్యను ఈ మాధ్యమిక ఉన్నత దశలో అంటే 11th, 12th క్లాసుల్లో మల్టీపర్పస్ స్కూల్స్ వచ్చాయన్నమాట. సైన్సు, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఇలా వివిధ రకాలైనటువంటి విద్యలో ప్రావీణ్యం పొందడానికి వాటిని దశలుగా విభజించారనమాట. మల్టీపర్పస్ మెనీ ఆస్పెక్ట్స్ దే ఆర్ లెర్నింగ్. వైవిధ్యం గల కోర్సులను ప్రవేశపెట్టాలి. వైవిధ్యం అంటే కొంత మార్పు, ఒకే మూసపోసిన విధానంలో, మూసపోసిన పద్ధతిలో చదువుకోకుండా కొంత వేరియేషన్ ఉండాలి. వైవిధ్యం గల కోర్సుల్ని ప్రవేశపెట్టాలని మొదలియార్ కమిషన్ సూచించింది. ఇంకా ఏం చెప్పిందంటే ఇంటర్ విద్యా స్థాయిని రద్దుపరిచేసి, ఇంటర్ అనే స్థాయి లేకుండా
జూనియర్ ఇంటర్నేమో మాధ్యమికోన్నత దశకు, సీనియర్ ఇంటర్ని డిగ్రీ కోర్సుకు కలిపి దాన్ని మా ఇంటర్ విద్యను రద్దుపరచమని చెప్పింది అనమాట. అంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ లేకుండా చేయమనింది. జూనియర్ ఇంటర్నేమో మాధ్యమికోన్నత దశకు, సీనియర్ ఇంటర్నేమో డిగ్రీ కోర్సుకు జత కలిపి డిగ్రీ కోర్సును 3 సంవత్సరాలకు పెంచమనింది. ఈ విధంగా మొదలియార్ కమిషన్ సూచనలు చేసిందనమాట. దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్యా కార్యక్రమాల సమన్వయానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను ఏర్పాటు చేయాలి అని చెప్పింది. కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను ఏర్పాటు చేయాలి అని మొదలియార్ కమిషన్ సూచించింది. ఎందుకంటే ఈ మాధ్యమిక కార్యక్రమాలన్నింటినీ సమన్వయపరచడానికి ఒక విద్యా పరిషత్ ఉండాలని అభిప్రాయపడింది. మాధ్యమిక విద్యా స్థాయిలో బోధనా భాషగా మాతృభాషను ప్రవేశపెట్టాలి. బ్రిటిష్ పీరియడ్లో మనము ఆంగ్లమే మాతృభాషను వదిలేసి ఆంగ్లంలో విద్యాబోధన జరిగింది కదా. అందుకని మాధ్యమిక విద్యా స్థాయిలో బోధనా భాషగా మాతృభాష ఉంటే బాగుంటుందని మొదలియార్ కమిషన్ భావించింది. అదేవిధంగా వృత్తిపరమైన కోర్సులను ఎంపిక చేయడంలో విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెల్స్ ఉండాలి. ఏ విధమైనటువంటి వొకేషనల్ కోర్సును ఎంపిక చేసుకోవాలి. వృత్తిపరమైన కోర్సు ఎంపిక చేసుకోవడంలో విద్యార్థులకు మార్గదర్శకాలు ఎవరిస్తారు? అందుకని మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు అనేవి నిజ జీవితానికి సంబంధించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితికి అనుగుణమైనటువంటి విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, నిజ జీవితంలో ఉపయోగపడేటటువంటి విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించినవి మాత్రమే ఉండాలని అభిప్రాయపడింది. అందుకు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పశుపోషణ, అడవుల పెంపకం వంటి వ్యవసాయ సంబంధ కోర్సుల్ని ప్రవేశపెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మన భారతదేశంలో వ్యవసాయం మీదే ఆధారపడేవాళ్ళు. అందువల్ల పశువుల్ని పోషించడం, అడవుల్ని పెంచడం, వ్యవసాయ సంబంధ కోర్సుల్ని ప్రవేశపెట్టమని మొదలియార్ కమిషన్ సూచించింది. అదేవిధంగా పరిశ్రమలకు అనుసంధానంగా సాంకేతిక పాఠశాలలను బహుళార్థక సాధక మాధ్యమికోన్నత పాఠశాలల్లో కానీ విడిగా కానీ స్థాపించాలి. అంటే పరిశ్రమకు దగ్గరలో దానికి అనుసంధానంగా ఒక సాంకేతిక పాఠశాల ఉంటే బాగుంటుంది. ఈ మాధ్యమికోన్నత పాఠశాలల్లో కానీ విడిగా కానీ కంపల్సరిగా ఉండాలి అని భావించింది. మొదలియార్ కమిషన్ ఇంకా ఏం చెప్పిందంటే సాంకేతిక విద్యాభివృద్ధికి పరిశ్రమలపై పన్ను విధించాలి. పరిశ్రమలకు పన్ను విధిస్తే వాళ్ళు సాంకేతికతలో కలిగినటువంటి విద్య అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఉన్నటువంటి స్కిల్ఫుల్ వర్కర్స్ని వాళ్ళు అప్పుడు ఎంప్లాయ్ చేసుకుంటారు. కాబట్టి సాంకేతిక విద్యాభివృద్ధి చేయాలంటే పరిశ్రమలపైన పన్ను విధించాలి. అదేవిధంగా అటు గురుకులాలను, స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలను కూడా స్థాపించాలి. అంటే గ్రాంటీన్ ఎయిడ్ కానీ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని కానీ వేతనాలని కానీ తీసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే నిర్వహించుకునేటటువంటి స్వయం పోషక పాఠశాలల్ని, పబ్లిక్ పాఠశాలని స్థాపించడానికి అనుమతులు ఇవ్వమని చెప్పిందన్నమాట. బోధనాభ్యసన ప్రక్రియను శాస్త్రీయం చేసే క్రియా పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టాలి. ఈ క్రియా పద్ధతి అంటే యాక్టివిటీ బేస్డ్, ప్రాజెక్టు పద్ధతి. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే విద్యార్థి అనుభవాన్ని గడించి ఆ బోధనాభ్యసన ప్రక్రియ అనేది పటిష్టమవుతుంది. తాను నేర్చుకున్న దాన్ని విద్యార్థి చేయడం వల్ల చాలా చక్కగా నేర్చుకుంటాడు, అనుభవంలోకి వస్తుంది. అందువల్ల ఈ రెండు పద్ధతుల్ని ప్రవేశపెట్టాలని 1952-53లోనే మొదలియార్ కమిషన్ చెప్పింది. అదేవిధంగా విద్యార్థుల్లో దేశభక్తిని, క్రమశిక్షణని పెంపొందించాలి. పెంపొందించాలంటే క్రీడలు, స్కౌట్స్ వంటి సహపాఠ్య కార్యక్రమాలు తప్పకుండా ఉండాలి. కాబట్టి పాఠశాలలో కంపల్సరీగా క్రీడలు, స్కౌట్స్, సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలన్నమాట. పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలలో చేయాలి. పబ్లిక్ పరీక్షలు
సంస్కరించాలి. ఇందులో భాగంగా మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలి అని భావించింది. అందుకే 7th క్లాస్లో ఎగ్జామ్ ఉండేది. మాధ్యమిక పాఠశాలలో ఒక పబ్లిక్ పరీక్ష కంపల్సరీ ఉండేది. తర్వాత మాధ్యమిక పాఠశాల అంతంలో 10వ తరగతిలో ఇంకొక పరీక్ష ఉంది అన్నమాట. ఇప్పుడు 10th క్లాస్లో మాత్రమే పరీక్ష ఉంది. పరీక్షల్లో ఆత్మాశ్రయతను అంటే సబ్జెక్టివిటీ తగ్గించడానికి లక్ష్యాత్మక తరహా ప్రశ్నల్ని ప్రవేశపెట్టాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అడగాలి అన్నమాట. అదేవిధంగా బాలికల విద్యకు ప్రత్యేక వసతులు కల్పించాలి. బాలికలకు విద్య అవసరం లేదని పూర్వకాలంలో భావించారు. గురుకులాలలో కొంతకాలం బాలికలకు విద్య అందలేదు. తర్వాత బాలికల విద్యను గురించి చాలా వరకు పట్టించుకోలేదు ఎవరు. అందుకని ఇక్కడ బాలికల విద్య గురించి ప్రత్యేక వసతులు కల్పించాలని ప్రత్యేక పాఠశాలలు, ప్రత్యేక కళాశాలలు ఉండాలని మొదలియార్ కమిషన్ అభిప్రాయపడింది. ఈ సూచనలను అంగీకరిస్తూ ఏం చేసింది ప్రభుత్వం? బహుళార్థ సాధక మాధ్యమికోన్నత పాఠశాలలను దేశవ్యాప్తంగా నెలకొల్పింది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. ఎందుకంటే అప్పుడు స్త్రీ విద్యకు ఎక్కువ ప్రోత్సాహం లేదన్నమాట. విద్యార్థులు బాలికల్ని విద్యకు పంపించేవాళ్ళు కాదు. కాబట్టి అన్ని పాఠశాలలు నెలకొల్పినా కూడా ప్రయోగం విఫలమైంది. ఎందుకంటే ప్రాథమిక విద్యలోనే చాలా వరకు బాలికలు పాఠశాలకు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు మాధ్యమికోన్నత పాఠశాల నెలకొల్పబట్టి ఈ ప్రయోగం విఫలమైంది. తర్వాత 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ ప్రారంభమైంది. తర్వాత అఖిల భారత మాధ్యమిక విద్యా సంఘం, తర్వాత మాధ్యమిక విద్యా విస్తరణ కార్యక్రమ నిర్దేశక శాఖలు ఈ 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించబడ్డాయి. మొదలియార్ కమిషన్ వచ్చేటప్పటికి మన దగ్గర 2వ పంచవర్ష ప్రణాళిక జరుగుతుంది అన్నమాట. 1952 నుంచి 53 వరకు ఈ మొదలియార్ కమిషన్ ఉంది. ఇదే టైంలో ఈ మాధ్యమిక విద్యా విస్తరణ కార్యక్రమం జరిగిందన్నమాట. ఈ మాధ్యమిక విద్యను పటిష్టపరచడానికి మనం మొదలియార్ కమిషన్ గురించి నేర్చుకున్నాం. అది దాని యొక్క తగు సూచనలను వాటిని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. తర్వాత కమిషన్ కొఠారి కమిషన్ 1964 నుంచి 66 వరకు ఉంది. ఇప్పటి వరకు ప్రత్యేక విద్యాస్థాయి కమిషన్లు నియమించిన ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేసి విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గనిర్దేశనం చేసే ఉద్దేశంతో భారతీయ విద్యా కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషనే కొఠారి కమిషన్గా ప్రసిద్ధి కాంచిందన్నమాట. మొత్తం అసలు విద్యనంతటిని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థనంతటిని ఎటువంటి విద్య అందించాలి, దానికి ఒక మార్గనిర్దేశనం చేయమని ఈ భారతీయ విద్యా కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషనే కొఠారి కమిషన్గా పిలుస్తారు. ఎందుకంటే అప్పటి యూజీసీ అధ్యక్షుడు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, దాని అధ్యక్షుడైనటువంటి కొఠారి గారి అధ్యక్షతన పనిచేసిన ఈ విద్యా కమిషన్ భారతీయ విద్యకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా శోధించి పరిశీలించి అర్థవంతమైన మరియు ఆచరణాత్మకమైన సిఫారసులను 1966లో జూన్ 29వ తారీఖు నాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఏం చేసింది? మొత్తం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా సమగ్రంగా పరిశీలించి శోధించి అర్థవంతమైన ఆచరణాత్మకమైన అంటే వాటిని అమలు చేయగలిగేటటువంటి సిఫారసుల్ని మాత్రం 1966లో మన ప్రభుత్వానికి ఈ కొఠారి కమిషన్ సమర్పించింది. కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలను ఇలా పేర్కొంది. విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. మనం నేర్చుకున్న విద్య ద్వారా ప్రొడక్టివిటీ అనేది ఉండాలి. ప్రొడక్టివిటీతో ముడిపెట్టాలన్నమాట. విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. జాతీయ మరియు సామాజిక సమగ్రతను సాధించాలి. నేషనల్ ఇంటిగ్రేషన్ ఉండాలి. సొసైటీలో కూడా ఇంటిగ్రేషన్ ఉండాలి. సమగ్రత అనేది రావాలన్నమాట. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి. ప్రజాస్వామ్యం కావాలి. అంతకుముందంతా మన దేశాన్ని రాజులు పరిపాలించారు. నిజాం సంస్థానంలో ఉండేవాళ్ళం మనమైతే తెలంగాణ. ఆ విధంగా రకరకాలైనటువంటి రాజులు, రాజ్యాలు, ముస్లింల పాలన
బ్రిటిష్ వారి పాలన ఇవన్నీ పోయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని మనం పటిష్టపరచాలి. మనం ప్రజాస్వామ్యంలోనే జీవించాలంటే మనకు పటిష్టంగా ఈ ప్రజాస్వామ్యం ఉండాలి. సామాజిక, నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలు పౌరుల్లో పెంపొందించాలి. పౌరుల్లో పెరగాలి అంటే విద్యార్థుల్లో కూడా ఉండాలి. సమాజం పట్ల అవగాహన, సమాజంలో ఎలా ఉండాలి, ఎటువంటి నైతిక విలువలు కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండాలి, ఇవన్నిటిని పెంపొందించాలి అంటే ఎక్కడో ఒక చోట విద్యలో వీటిని భాగంగా చేయాలి. సమాజాన్ని ఆధునికీకరించాలి. ఆధునికీకరించడం అంటే కొత్త పద్ధతులు, కొత్తగా వచ్చిన వాటిని సమాజంలో అందరూ తెలుసుకోగలగాలి, వాటిని ఉపయోగించగలగాలి. అప్పుడే మనం సాంకేతికంగా అభివృద్ధి చెందగలుగుతాం. పాత పద్ధతిలోనే మూసపోసిన పద్ధతిలోనే మూస విధానంలో మనం ఉండకుండా పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పులు సమాజంలో చేయాలి. అందుకే సమాజాన్ని ఆధునికీకరించాలి, ఆధునికంగా జీవించగలగాలన్నమాట. ఈ లక్ష్యాల సాధనకు విద్యలో తేవలసిన మార్పుల్ని గురించి కొన్ని సిఫారసుల్ని చేసిందన్నమాట. కొఠారి కమిషన్ చేసిన సిఫారసుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. విద్యా స్థాయిలన్నిటిలోనూ అంటే మాధ్యమిక, కళాశాల, ఉన్నత విద్య, తర్వాత విశ్వవిద్యాలయ విద్య, వీటన్నిటి స్థాయిల్లో పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. ప్రతి చేసే పనికి దానికి అనుభవాన్ని గడించాలి. అనుభవం ఉంటేనే చేయగలుగుతాడు. పాఠశాల విద్యలో నేర్చుకోవడం మాత్రమే కాదు, పుస్తకాల నుంచి దానికి తగ్గటువంటి అనుభవం కూడా ఉండాలి. పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. జాతీయ సామాజిక సేవను అంతర్భాగం చేయాలి. దేశం కోసం, సమాజం కోసం కొంత సేవ ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి చేయాలి. ఇది ఇంటిగ్రేట్ చేయాలి, అంతర్భాగంగా ఉండాలి. మాతృభాషను బోధనా భాషగా అమలుపరచాలి. అంతకుముందంతా మనం ఆంగ్లేయుల పాలనలో ఇంగ్లీషు బోధనలో ఉండేది, ఇంగ్లీషు విద్యా విధానం. కాబట్టి మాతృభాషను బోధనా భాషగా ఉండాలి. బోధనా భాష ఇంగ్లీష్ స్థానంలో మాతృభాషను కూడా ఉండాలి, అమలుపరచాలని కొఠారి కమిషన్ భావించింది. మాతృభాషను బోధనా భాషగా అమలుపరిచిన ఇంగ్లీషుకి చాలా ప్రాధాన్యత ఉంది. వాణిజ్యం, వ్యాపారం, ఇతర రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఇంగ్లీష్ కావాలి. కాబట్టి పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ భాష అధ్యయనం కూడా ఉండాలి. అంటే మాతృభాషను నేర్చుకోవాలి, ఇంగ్లీష్ భాషను కూడా కంపల్సరీగా విద్యార్థి నేర్చుకోవాలి. ఇంగ్లీష్ భాష అధ్యయనాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇంగ్లీషు ఉన్నత విద్యలో అనుసంధాన భాషగా ఉండాలి. అనుసంధానం అంటే వేరే శాస్త్రాన్ని, సాంకేతికతను ఇవన్నీ నేర్చుకోవాలంటే అనుసంధానమైన భాష ఇంగ్లీషే ఉండాలి అని భావించింది. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. మాధ్యమిక విద్య చదివిన తర్వాత ఏదో ఒక వృత్తిని విద్యార్థి చేపట్టి ఆ వృత్తిలో కొనసాగించేటట్లు ఉండాలి. అందుకని వృత్తి విద్యను కూడా మాధ్యమిక స్థాయిలోనే ప్రవేశపెట్టాలని భావించారు. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి. తర్వాత ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2 సంవత్సరాలు ఉండాలి. అంటే ప్రైమరీ స్కూల్లో డిఎడ్ అంటున్నాం కదా, దాన్ని ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2 సంవత్సరాలు, మాధ్యమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 1 సంవత్సరం ఉండాలని కొఠారి కమిషన్ సూచించింది. కానీ ఇప్పుడు మాధ్యమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2015 నుంచి 2 సంవత్సరాలుగా మార్చారు. ఇప్పుడు 2 ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం, మాధ్యమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2 సంవత్సరాలైంది. కానీ కొఠారి కమిషన్ ప్రకారం మాధ్యమిక విద్య బిఎడ్ ట్రైనింగ్ 1 సంవత్సరమే ఉండాలి. ఉపాధ్యాయుల సామాజిక, ఆర్థిక పరమైన, వృత్తిపరమైన అంతస్తును పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వృత్తిపరమైన అంతస్తు పెంచడం అంటే తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలగాలి, వాళ్ళ స్థాయిని పెంచాలి, వాళ్ళ యొక్క స్థాయిని పెంచాలి. సమాజంలో ఉపాధ్యాయుని స్థాయిని, ఆర్థిక స్థాయిని, వృత్తిపరమైన స్థాయిని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించింది. పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకన విధానాలను మెరుగుపరచాలి. బోధనా పద్ధతులు విద్యార్థికి అనుకూలంగా ఉండాలి. పాఠ్య ప్రణాళిక కాలానికి తగ్గట్టుగా ఉండాలి. అటువంటి అంశాలనే నేర్పించగలగాలి.
ఈ బోధనా పద్ధతులు కాలానుగుణంగా మార్పులు చెందుతూ రావాలి, బోధనా పద్ధతుల్ని మెరుగుపరచాలి. అదేవిధంగా సామాన్య పాఠశాల వ్యవస్థను స్థాపించాలి. ఒక కామన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాలల్లో అన్ని చోట్ల ఈక్వల్గా ఒకే రకమైనటువంటి విద్యా విధానం విద్యను అందించగలగాలి. వ్యవసాయాన్ని ఆధునికీకరించేందుకు వీలుగా వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ విద్యకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ ప్రాముఖ్యత వ్యవసాయానికే ఉంది కాబట్టి ఆ విద్యను నేర్చుకున్నట్లయితే మనం దాన్ని ఆధునికీకరించి ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. అదేవిధంగా మానవ వనరులను వెలుగులో విద్యా విస్తరణను పెంచాలి. విద్యా విస్తరణ అవ్వాలి అంటే మానవ వనరులు బాగా అభివృద్ధి చేయాలి. ఈ విశ్వవిద్యాలయాల్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలని స్థాపించాలి. విశ్వవిద్యాలయాల్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలని స్థాపించడం ద్వారా ఎవరైనా వచ్చి విద్యను నేర్చుకోవచ్చు అన్నమాట. వయోజన విద్యను అనియత విద్యా కేంద్రాలని కూడా ప్రారంభించడం ఈ కొఠారి కమిషన్ సిఫారసులతో జరిగింది. వయోజనులకు విద్యను నేర్పించాలి. అనియత విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా, నియత విద్య కాకుండా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ని కూడా ప్రారంభించారన్నమాట. సవరించిన త్రిభాషా సూత్రాన్ని పాటించాలి. 3 భాషల్ని నేర్చుకోవాలి. 3 భాషలు అంటే ఇంగ్లీష్కేమో ఆంగ్లేయుల కాలంలో మనకు ఇంగ్లీష్ అనేది అనుసంధాన భాష కాబట్టి ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. జాతీయ భాష అయిన హిందీని నేర్చుకోవాలి. ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ మాతృభాషను నేర్చుకోవాలి. అది త్రిభాషా సూత్రం అన్నమాట. ఈ త్రిభాషా సూత్రాన్ని అనుసరించి 3 భాషల్ని విద్యార్థులు నేర్చుకోవాలి అని చెప్పారు. ఈ కొఠారి కమిషన్ సిఫారసుల ఫలితంగా ఏర్పడ్డ ఫలితాలు, సిఫారసుల ఫలితంగా వచ్చిన ఫలితాలు ఏమున్నాయి అంటే, కొఠారి కమిషన్ సిఫారసుల నేపథ్యంలో 1968లో జాతీయ విద్యా విధానంను భారత ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 1968 కొఠారి కమిషన్ సిఫారసుల ద్వారా వచ్చిందనమాట. ఈ కొఠారి కమిషన్ ప్రతిపాదించిన దేశమంతటికి ఒకే విధమైన జాతీయ విద్యా స్వరూపాన్ని అమలుపరిచారనమాట. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి విద్యను అందించడం, అంటే విద్యా స్వరూపం మారిందనమాట. ఒకే విధమైన జాతీయ విద్యా స్వరూపాన్ని అన్ని రాష్ట్రాలలో కూడా అమలుపరిచే ప్రయత్నం ప్రారంభం అయింది. ఈ కొఠారి కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఈ జాతీయ విద్యా విధానాన్ని 1968ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీనిలోని ముఖ్యాంశాలు ఏమున్నాయి అంటే, 1968లో రూపొందించిన జాతీయ విద్యా విధానంలోని ముఖ్యాంశాలు: రాజ్యాంగంలోని 45వ ప్రకరణం ఇచ్చిన హామీ ప్రకారం నిర్బంధ ఉచిత విద్యను సాఫల్యం చెందించడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. 45 ఆర్టికల్ ప్రకారం నిర్బంధ ఉచిత విద్యను 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఇవ్వాలి, విద్యను అందించాలి. దీనిని మనం పకడ్బందీగా అమలుపరచడానికి చర్యలు తీసుకోగలగాలి. ప్రాథమిక విద్యా స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు మాతృభాష, ప్రాంతీయ భాషలు కూడా బోధనా భాషలుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయిలో బోధన అనేది మాతృభాషలో ఉండాలి. అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా మాతృభాష ఉండాలి. ప్రాంతీయ భాషలు కూడా బోధనా భాషలుగా ఉండేటట్లు చూడాలని ఈ జాతీయ విద్యా విధానం చెప్పిందనమాట. కొఠారి కమిషన్ సూచించినట్లు త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి ప్రారంభించాలి. కొఠారి కమిషన్ ఏం చేసింది? త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని చెప్పిందనమాట. 3 భాషలు నేర్చుకోవాలి, 3 భాషలకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించింది. అందుకు తగిన కృషి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాలి అని చెప్పింది. హిందీని అనుసంధాన భాషగా అభివృద్ధి పరచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. హిందీ ఏంటి? మన జాతీయ భాష. ఈ జాతీయ భాషను కూడా అందరూ మాట్లాడాలి. హిందీని కంపల్సరీగా దక్షిణ భారతదేశంలో కూడా మాట్లాడాలి అని, ఇది జాతీయ భాషగా కాకుండా అనుసంధాన భాషగా కూడా అభివృద్ధి పరచడానికి తగినటువంటి చర్యలు చేపట్టమని జాతీయ విద్యా విధానం సూచించింది. సంస్కృత భాషా బోధనకు సౌకర్యాలు కల్పించాలి. సంస్కృతం
అంతకుముందు బాగా చదివేవాళ్ళు. సంస్కృతానికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించాలి. అదేవిధంగా అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఆంగ్ల భాష అధ్యయనానికి కూడా అని జాతీయ విద్యా విధానం చెప్పింది. సమాన విద్యావకాశాల కల్పన కోసం కొఠారి సూచించినట్లు సామాన్య పాఠశాల వ్యవస్థను వెంటనే అమలుపరచాలి. అందరికీ సమాన విద్యా అవకాశాలని కల్పించాలి అని కొఠారి కమిషన్ సూచించింది. సమాన విద్యా అవకాశాల కల్పన కోసం ఏం చేశారు అంటే వెనుకబడిన ప్రాంతాల ప్రజల కోసం, తర్వాత గిరిజనుల కోసం, బాలికల కోసం వారి యొక్క విద్యా వికాసానికి ప్రత్యేక కృషి కావాలి. సమాన విద్యా అవకాశాలు కల్పించాలి అంటే వెనుకబడిన ప్రాంతాల ప్రజల కోసం పాఠశాల కావాలి, గిరిజన ప్రాంతాల్లో పాఠశాల కావాలి, బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు కావాలి. ఈ పాఠశాలలన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇవే జాతీయ విద్యా విధానంలో నొక్కి వక్కానించారనమాట. ప్రత్యేక పాఠశాలలు ఉంటే వాళ్ళు వాళ్ళ పాఠశాలలకు వెళ్ళి చదువుకోగలుగుతారని. కొఠారి కమిషన్ సూచించినట్లు విద్యలో పని అనుభవాన్ని కూడా కల్పించాలి. పని చేస్తూ కొంత అనుభవాన్ని గడిస్తే అది విద్యలో ఉపయోగపడుతుంది. విద్య నేర్చుకుంటూ పని అనుభవాన్ని కలిగించగలగాలి. విద్యార్థులలో జాతీయ భావాల్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనమంతా ఒకటే, మనటువంటి నేషనల్ ఇంటిగ్రిటీ కావాలన్నమాట. ఈ జాతీయ భావాన్ని విద్యార్థి దశ నుంచే మనం నాటాలి. ఈ పెంపొందించడానికి ఏం చేయాలి? సామాజిక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఉండాలి. విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ఉండాలి. ఈ పాల్గొన్నప్పుడు విద్యార్థులు వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ వస్తుంది, సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కలుగుతుంది. అటువంటి కార్యక్రమాల్ని ప్రతి పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, యూనివర్సిటీల్లోనూ కూడా ఏర్పాటు చేయగలగాలి. అదేవిధంగా ఆర్థికాభివృద్ధిని చేయడానికి శాస్త్ర విజ్ఞాన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అంటే దీన్ని అభివృద్ధి చేయాలంటే శాస్త్ర విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నమాట. వ్యవసాయం మరియు పారిశ్రామిక సంబంధమైన విద్యలు కూడా మన ప్రతి రాష్ట్రంలో పెంపొందించాలి. వ్యవసాయానికి సంబంధించింది మరియు పరిశ్రమలకు సంబంధించి ఇవి రెండు వెన్నెముక వంటివి అన్నమాట ప్రతి రాష్ట్రానికి మరియు దేశానికి. అందుకని ప్రతి రాష్ట్రంలో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే ఈ వ్యవసాయంలో వచ్చే మార్పులు ఆధునికీకరించడం అన్నది చాలా సులభంగా చేయవచ్చు అని భావించింది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం తప్పకుండా ఉండాలి. మరియు పరిశ్రమల్లో ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందడానికి సాంకేతిక విద్యాభ్యాసం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏదైతే మనం పని అనుభవం అంటున్నామో పరిశ్రమలోకి వెళ్ళి విద్యార్థి నేర్చుకొని ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఆచరణ చేసే విధంగా ఉండాలి, ఆచరణలో పెట్టే విధంగా ఉండాలి. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని కూడా పొందాలి. కాబట్టి విద్యార్థి పరిశ్రమల్లో కూడా పని అనుభవాన్ని పెంపొందించుకోవాలి. దేశం మొత్తం మీద ఒకే విధంగా ఉండే 10+2+3 విద్యా స్వరూపాన్ని అమలుపరచాలి. 1 నుండి 10 తరగతులు చదవాలి. అంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య ఇవంతా కలిపి 10 సంవత్సరాలు విద్యార్థి విద్యాభ్యాసం చేస్తే 2 సంవత్సరాలు కళాశాల విద్య, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు. దేశం మొత్తం మీద ఒకే విధంగా ఉండేటటువంటి ఈ విద్యా స్వరూపం అమల్లో ఉందన్నమాట. దీన్ని అమలుపరిచారు. దేశంలో విద్యాభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే వనరుల లేమి నుండి రక్షించడానికి విద్యా బడ్జెట్లో నిధులను కేటాయించాలి. విద్య కొరకు బడ్జెట్లో కొన్ని నిధులను కేటాయించాలి. అప్పుడే విద్యా అభివృద్ధి కొనసాగుతుంది. లేకపోతే వనరుల కొరత వల్ల విద్యా అభివృద్ధి జరగదన్నమాట. కాబట్టి ప్రతి గవర్నమెంటు విద్యను అభివృద్ధి చేయడానికి వనరులను కేటాయించాలి, నిధులను కేటాయించాలన్నమాట. సో ఈరోజు మనం స్వాతంత్ర్య అనంతరం ఏర్పాటు చేయబడ్డ రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి విద్యా సంఘం, తర్వాత జాతీయ విద్యా విధానం గురించి నేర్చుకున్నాం. అంటే రాధాకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది, ఏం సిఫారసులు చేసింది అంటే ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు విద్యను
ప్రమోషన్ని సౌకర్యాలు ఉండాలన్నమాట. రాధాకృష్ణ కమిషన్ సిఫారసుల్లో విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు 3 రకాలుగా వర్గీకరించారు. ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ అని. తర్వాత ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి. తర్వాత విశ్వవిద్యాలయాల్లో స్థాయిని పెంచాలి. విద్యార్థుల్లో నైతిక స్థాయిని పెంపొందించడానికి ఉన్నత విద్యా పాఠ్య ప్రణాళికలో అన్ని మతాలకు సంబంధించిన నైతిక బోధనలు చేర్చారన్నమాట. విశ్వవిద్యాలయ దశలో ప్రాంతీయ భాషలను బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇచ్చారు అన్నమాట. గ్రామీణాభివృద్ధి కొరకు గ్రామీణ విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఆ ఉన్నత విద్యా లక్ష్యాలు ఏం చేశారు అంటే నాగరికతను, సంస్కృతిని కాపాడాలి, వాటిని అభివృద్ధి చేయాలి, పరిరక్షించాలి అని మా రాధాకృష్ణన్ కమిషన్ విశ్వవిద్యాలయ విద్యకు సిఫారసులు చేసిందన్నమాట. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేయాలి, విద్యార్థుల్లో అంతర్జాతీయ తత్వాన్ని పెంపొందించాలి, నూతన భావాలని కనుగొనాలి అని చెప్పి రాధాకృష్ణన్ కమిషన్ చెప్పింది అని నేర్చుకున్నాం. అదేవిధంగా మొదలియార్ కమిషన్ డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సిఫారసులు అన్నమాట. అందుకనే దీన్ని మొదలియార్ కమిషన్ అని అంటున్నాం అన్నమాట. బోధన శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. తర్వాత ఆశించినటువంటి మార్పులు విద్యా విధానంలో తీసుకురావాలి. బహుళార్థ సాధక పాఠశాలలు, మల్టీపర్పస్ స్కూల్స్ని ప్రవేశపెట్టాలి అని చెప్పారు. పాఠ పుస్తకాల నాణ్యతను పెంపొందించాలి. వికలాంగులు, వెనుకబడిన వారి కోసం, తర్వాత మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఉండాలి అని మొదలియార్ కమిషన్ చేసింది. అంటే మొదలియార్ కమిషన్ ఏమో సెకండరీ విద్య, మాధ్యమిక విద్య గురించి చెప్పింది. రాధాకృష్ణన్ కమిషన్ ఏమో ఉన్నత విద్యకు మాత్రమే సూచనలు చేసింది. కాబట్టి మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్యా స్థాయిలో ప్రమాణాలు పెంచితే ఉన్నత విద్యకు కూడా ప్రమాణాలు పెరుగుతాయని భావించింది. కాబట్టి మాధ్యమిక విద్యకు మాత్రమే మొదలియార్ విద్యాసంఘం సిఫారసుల్ని చేసింది. అది కొఠారి విద్యాసంఘం భారతదేశంలో చేసిన సిఫారసులు చాలా ముఖ్యమైనవి. కొఠారి కమిషన్ ఏర్పాటైంది ఎప్పుడు 1964 నుంచి 66. కొఠారి గారు యూజీసీ యొక్క చైర్మన్గా ఉన్నారు. యూజీసీ చైర్మన్ ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ఉన్నత విద్యను, విశ్వవిద్యాలయ విద్యను సంస్కరించడానికి సిఫారసులు చేశారన్నమాట. ఇక్కడ 10+2+3 పద్ధతిని సూచించారు. విద్యార్థులకు నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల వారికి నిర్బంధ విద్యను కొనసాగేటట్లు చేయాలి అని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకము, తర్వాత ఉచిత పాఠ్య పుస్తకాలు, బాలికలకు పాఠశాలలు, ఇటువంటివన్నీ కూడా కొఠారి కమిషన్ సూచించింది. అనియత విద్యా కేంద్రాలని కూడా సూచించింది. ఈ సిఫారసుల్లో చాలా ముఖ్యమైనవి ఉత్పాదకతను పెంచాలి, నేషనల్ ఇంటిగ్రేషన్ని కాపాడాలి, నేషనల్ ఇంటిగ్రేషన్ ఉండాలి, సామాజిక జాతీయ సమగ్రత ఉండాలి, ఆధునికీకరణ అన్ని రంగాల్లో జరగాలి, దాన్ని వేగవంతం చేయాలి, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాలి అని చెప్పారనమాట. అన్ని విద్యా దశల్లో మాతృభాష బోధనా భాషగా ఉండాలి. అదేవిధంగా త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి. త్రిభాషా సూత్రం అంటే జాతీయ భాషని హిందీని నేర్చుకోవాలి, అనుసంధాన భాష అయినా ఇంగ్లీష్ని నేర్చుకోవాలి, మాతృభాషను కూడా నేర్చుకోవాలి. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. 10+2+3 పద్ధతిని కూడా ప్రవేశపెట్టారనమాట. అదేవిధంగా తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలని పాటించాలి, వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత కల్పించాలి, ఇవాల్యుయేషన్ పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా శాస్త్రీయంగా ఉండాలి, శాస్త్రీయంగా తయారు చేసి సబ్జెక్టివిటీని తగ్గించాలి, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉండాలి, విద్యార్థి నేర్చుకున్న అంశాలను సమగ్రంగా నేర్చుకొని వాటిని తన జీవితంలో ఉపయోగించగలిగేటువంటి విద్యను అందించగలగాలి అన్నమాట. తను నేర్చుకున్నటువంటి విద్య జీవితంలో ఉపయోగపడాలి. వయోజన విద్యను కూడా, అనియత విద్యను కూడా ప్రోత్సహించడం జరిగిందనమాట. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తును పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. తర్వాత గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వాన్ని, మంత్రాలను కూడా విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలి. వృత్తి విద్యను ఎంచుకోవడానికి విద్యార్థులకు
ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం వహించడానికి ఈ సెల్స్ ఉంటే బాగుంటుంది, ఈ సెంటర్స్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారనమాట. కొఠారి కమిషన్ వల్ల సిఫారసుల వల్ల మొదటి జాతీయ విద్యా విధానం 1968లో ఏర్పడింది. జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే రకమైనటువంటి విద్యా విధానాన్ని దేశమంతటా పాటించాలి అని చెప్పారనమాట. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య వచ్చింది జాతీయ విద్యా విధానం ద్వారా. ఉపాధ్యాయుల అంతస్తు, వేతనాలు వీటన్నిటిని పెంచాలి, భాషల అభివృద్ధి చేయాలి, అన్ని మాతృభాషలకు ప్రాధాన్యత ఆయా రాష్ట్రాల్లో ఇవ్వాలి, సమాన విద్యా అవకాశాల కల్పన అనేది జరిగింది 1968లో. అందరికీ విద్య అందాలి, సమాన విద్యా అవకాశాలు ఉండాలి, గిరిజనులకు వాళ్ళ కోసం పాఠశాలలు, వెనుకబడిన తరగతుల వారి కోసం పాఠశాలలు, స్త్రీల కోసం పాఠశాలలు, ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వారి కోసం విశ్వవిద్యాలయాలు ఇటువంటివన్నీ ఉండాలని జాతీయ విద్యా విధానం చెప్పిందనమాట. అదేవిధంగా మానసిక వికలాంగులకి, శారీరక వికలాంగులకి పాఠశాలలు ఉండాలి, ప్రతిభను గుర్తించాలి, పని అనుభవం ఉండాలి, జాతీయ సేవ, తర్వాత సామాజిక సేవ అనే అంశాలు ఉండాలి, దానికోసం క్రీడలు, ఇతర కార్యక్రమాలు ఉండాలన్నమాట. పిల్లలకు విజ్ఞాన శాస్త్ర విద్య, పరిశోధనలు ఇవన్నిటి గురించి కూడా అవగాహన పెంపొందించాలి. పుస్తకాల ప్రచురణ, పరీక్షల నిర్వహణ ఇవన్నీ కూడా కొనసాగించాలి. మాధ్యమిక విద్యలో సమాజానికి అనుగుణంగా మార్పులు చేయాలి. మాధ్యమిక విద్య తర్వాత వృత్తి విద్యల్ని కూడా ప్రోత్సహించాలి. ఏదైనా ఒక వృత్తిని విద్యార్థి చేపట్టడానికి అనువుగా మాధ్యమిక విద్య ఉండాలి. అందుకని మాధ్యమిక విద్యలో వృత్తి విద్యను కూడా చేర్చాలని ఈ జాతీయ విద్యా విధానం చెప్పిందన్నమాట. తర్వాత అక్షరాస్యత, ఉండాలి. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడానికి వయోజన విద్యా కేంద్రాలని, అనియత విద్యా కేంద్రాలని స్థాపించడం జరిగింది. వయోజన విద్యను బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగిందనమాట. ఈరోజు మనం నేర్చుకున్న అంశాలన్నింటిలో మనం రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, జాతీయ విద్యా విధానం వరకు నేర్చుకున్నాం. 1968 నాటి జాతీయ విద్యా విధానంలో అనేటువంటి ముఖ్య అంశాలలో మనం నేర్చుకున్నాం. అందులో చాలా ప్రాముఖ్యమైనది విద్యకు బడ్జెట్ కేటాయించడం, నిధులు కేటాయించడం. జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులు కేటాయించడం జరిగిందన్నమాట.